హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు జాబ్ అలర్ట్స్ ఛానల్. అందరికీ నమస్కారం ఫ్రెండ్స్, మా ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియోలో యూపీఎస్సీ ఎన్డీఏ 2026 నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలు తెలుగులో తెలుసుకుందాం. డిఫెన్స్ జాబ్స్ కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది ఒక అద్భుతమైన అవకాశం. ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో ఆఫీసర్గా చేరాలని కలలు కనే ప్రతి ఒక్కరూ ఈ వీడియోను పూర్తిగా చూడండి. వీడియో ప్రారంభించే ముందు చిన్న రిక్వెస్ట్, ఇలాంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. ముందుగా నోటిఫికేషన్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుందాం. యూపీఎస్సీ అధికారికంగా ఎన్డీఏ అండ్ ఎన్ఏ 2026 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా మొత్తం 394 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో ఆర్మీ వింగ్, నేవీ వింగ్ మరియు ఎయిర్ ఫోర్స్ వింగ్ పోస్టులు ఉన్నాయి. ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కావడంతో జీతం, గౌరవం, భవిష్యత్ అవకాశాలు చాలా బాగుంటాయి. ముఖ్యంగా దేశానికి సేవ చేయాలనుకునే యువతకు ఇది గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పాలి. ఆన్లైన్ అప్లికేషన్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. అప్లై చేయడానికి చివరి తేదీ 9th జూన్ 2026. ఎగ్జామ్ తేదీ 13th సెప్టెంబర్ 2026గా ప్రకటించారు. అందుకే అర్హత ఉన్నవారు చివరి తేదీ వరకు ఆగకుండా త్వరగా అప్లై చేసుకోవడం మంచిది. ఇప్పుడు ఎలిజిబిలిటీ డీటెయిల్స్ చూద్దాం. ఎన్డీఏ ఆర్మీ వింగ్ కోసం అభ్యర్థులు 12వ తరగతి లేదా ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. నేవీ మరియు ఎయిర్ ఫోర్స్ కోసం ఫిజిక్స్ మరియు మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్తో ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఉండాలి. ఇప్పుడు ఏజ్ లిమిట్ గురించి మాట్లాడితే సుమారు 16.5 సంవత్సరాల నుండి 19.5 సంవత్సరాల మధ్య ఉన్న అభ్యర్థులు అప్లై చేయవచ్చు. మేల్ మరియు ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు అర్హులు, కానీ అన్మ్యారీడ్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేయాలి. ఇప్పుడు సెలక్షన్ ప్రాసెస్ గురించి తెలుసుకుందాం. ఎన్డీఏ సెలక్షన్ మొత్తం 2 స్టేజీల్లో జరుగుతుంది. మొదటి దశ రిటన్ ఎగ్జామినేషన్, రెండవ దశ ఎస్ఎస్బి ఇంటర్వ్యూ మరియు మెడికల్ టెస్ట్. రిటన్ ఎగ్జామ్లో 2 పేపర్స్ ఉంటాయి. 1 మ్యాథమెటిక్స్, 2 జనరల్ అబిలిటీ టెస్ట్. మ్యాథమెటిక్స్కి 300 మార్క్స్ ఉంటాయి. జనరల్ అబిలిటీ టెస్ట్కి 600 మార్క్స్ ఉంటాయి. మొత్తం రిటన్ ఎగ్జామ్ 900 మార్క్స్కి జరుగుతుంది. జనరల్ అబిలిటీ టెస్ట్లో ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, సైన్స్, హిస్టరీ, జియోగ్రఫీ వంటి టాపిక్స్ వస్తాయి. అందుకే క్యాండిడేట్స్ అన్ని సబ్జెక్ట్స్ మీద ఫోకస్ పెట్టాలి. ఎస్ఎస్బి ఇంటర్వ్యూ గురించి కూడా చాలా మందికి డౌట్స్ ఉంటాయి. రిటన్ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ని ఎస్ఎస్బి ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇది చాలా ముఖ్యమైన దశ. ఇందులో సైకలాజికల్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్స్, ఫిజికల్ యాక్టివిటీస్, పర్సనల్ ఇంటర్వ్యూ, లీడర్షిప్ టెస్ట్స్ ఉంటాయి. ఈ ఇంటర్వ్యూ ద్వారా క్యాండిడేట్ యొక్క కాన్ఫిడెన్స్, లీడర్షిప్ స్కిల్స్, కమ్యూనికేషన్ మరియు డిసిషన్ మేకింగ్ ఎబిలిటీని పరీక్షిస్తారు. ఇప్పుడు సాలరీ గురించి మాట్లాడుకుందాం. ట్రైనింగ్ సమయంలో నెలకు సుమారు 56,000 రూపీస్ వరకు స్టైపెండ్ ఇస్తారు. ట్రైనింగ్ పూర్తయ్యాక లెఫ్టినెంట్ ర్యాంక్లో పోస్టింగ్ ఇస్తారు. స్టార్టింగ్ సాలరీ 56,100 రూపీస్ నుండి 1,77,500 రూపీస్ వరకు ఉంటుంది. ఇంకా డియర్నెస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, మెడికల్ ఫెసిలిటీస్ ఫ్రీ, క్యాంటీన్ ఫెసిలిటీస్, పెన్షన్ బెనిఫిట్స్, ట్రావెల్ బెనిఫిట్స్ లాంటివి కూడా ఉంటాయి. అంటే శాలరీ మాత్రమే కాదు, జీవితంలో గౌరవం మరియు సెక్యూరిటీ కూడా ఉంటుంది. ఇప్పుడు ఫిజికల్ స్టాండర్డ్స్ గురించి మాట్లాడుకుందాం. ఎన్డీఏకి ఫిజికల్ ఫిట్నెస్ చాలా ముఖ్యం. క్యాండిడేట్స్ ఆరోగ్యంగా ఉండాలి. హైట్ మరియు వెయిట్ యూపీఎస్సీ రూల్స్ ప్రకారం ఉండాలి. మెడికల్ ఫిట్నెస్ కూడా తప్పనిసరి. రోజు రన్నింగ్, ఎక్సర్సైజ్, పుషప్స్, ఫిజికల్ ట్రైనింగ్ చేస్తే సెలెక్షన్లో అడ్వాంటేజ్ ఉంటుంది. ప్రిపరేషన్ టిప్స్ గురించి మాట్లాడితే ఎన్డీఏ ఎగ్జామ్ క్రాక్ చేయాలంటే ప్రాపర్ ప్లానింగ్ చాలా అవసరం. ప్రతిరోజు టైం టేబుల్ ప్రకారం చదవాలి. థ్యాంక్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్.